ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యిండో అసలు పెద్ద పెద్ద వేరే వేరే కంట్రీస్తోని డీలింగ్స్ యూఏఈతోని కానీ లేకపోతే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్తో డీలింగ్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన ఇండియాతో కూడా డీలింగ్ చేశాడు. అండ్ ఇంకొకటి ఒక మేజర్ ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ డీల్ సైన్ అయ్యేంత వరకు ఉంది. ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయడం ఒకటే లేటు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఎస్పెషల్గా ట్రంప్ ఏదైతే ఉన్నాడో ఒక ఇండియన్ మార్కెట్ మీద అయితే కన్నేసాడనమాట. ఎస్పెషల్గా టూ మార్కెట్స్. ఒకటి డైరెక్ట్గా ఫార్మర్స్నే కొడదాం, డైరెక్ట్గా ఫార్మర్స్. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఒకవేళ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా డైరెక్ట్ ట్రంప్ అయితే టార్గెట్ చేసిండు అనమాట. సో ఇవన్నీ ఎందుకు టార్గెట్ చేసిండు, అసలు ఈ బ్రిక్స్ సమ్మిట్ BRICS అనే ఈ బ్రిక్స్ సమ్మిట్లో మన బ్రెజిల్లో ఇండియా పాల్గొన్నందుకు మళ్ళీ ఫ్రెష్గా ఏం చెప్పిండంటే ఈ కంట్రీస్ అందరినీ బెదిరించి ఈ కంట్రీస్ అందరూ కలిసి డాలర్ని ఏం చేయలేరు, ఒకవేళ కనుక మీరు బ్రిక్స్కి కనుక సపోర్ట్ చేస్తే మీకు 10% తారిఫ్ పెంచుతా అని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తున్నాడు అనమాట. అండ్ దాని గురించే ఈ వీడియో. అసలు ఆ సమ్మిట్ ఎందుకు అయ్యింది, అసలు ఆ సమ్మిట్ కోసం అసలు ట్రంప్ మనల్ని ఎట్లా టార్గెట్ చేస్తాడు డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా, అసలు ఇప్పుడు మోడీ గారి రియాక్షన్ ఏంటిది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోని అండ్ కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే డైలీ ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకి వస్తాను. యాక్చువల్గా ఇప్పుడు మనము USA ఇండియా డెవలప్మెంట్స్ గురించి మాట్లాడదాం. అండ్ దీనికన్నా ముందు యాక్చువల్గా బ్రిక్స్ అని అంటే ఏంటిదంటే, బ్రిక్స్ అనేది రీసెంట్గా బ్రెజిల్లో జరిగిందనమాట. అండ్ ఈ బ్రిక్స్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారంటే యాక్చువల్గా మన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, UAE అండ్ ఇవన్నీ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది అయిందనమాట. సో ఇదేంటంటే ఒక 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 స్ట్రాంగ్ ఫౌండేషన్ని లే చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే మనకి బుక్స్లో చదివిందన్నా కానీ మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కానీ ఇప్పటి వరకు హోల్ వరల్డ్ని డాలరే రూల్ చేస్తుంది. అండ్ అమెరికాని ఇంకా వెస్టర్న్ కంట్రీస్ రూల్ చేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఆ బ్రిక్స్ ఏదైతే ఉందో ఈ బ్రిక్స్ విజన్ ఏంటిదంటే డాలర్కి ఆల్టర్నేటివ్ బిల్డ్ చేయడమే బ్రిక్స్ విజన్ అనమాట. అండ్ ఇందులో ఇప్పుడు చూసుకుంటే మనకి 200 నేషన్స్ ఉంటే 200 నేషన్స్ ఉంటే మన కంట్రీస్ ఆల్మోస్ట్ 200 దగ్గర 200 నేషన్స్ ఉంటే అందులో ఈ 10 కంట్రీస్ కలిపితేనే 50% ఆఫ్ ద పాపులేషన్ మొత్తం ఈ 10 కంట్రీస్లోనే ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ బ్రిక్స్ ఫామ్ చేయడానికి అండ్ ఒక కొత్త ఆల్టర్నేటివ్ బిల్డ్ చేయడానికి ఇది రైట్ టైం అని చెప్పి బ్రిక్స్ భావించిందనమాట. అండ్ అందులో భాగమే ఈ బ్రిక్స్ సమ్మిట్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఇండియా, చైనా అనేది 2 పెద్ద దేశాలు. ఈ 2 పెద్ద దేశాలు కలిపితే ఇవి చాలా స్ట్రాంగ్, ఇవి డెవలపింగ్ కంట్రీస్. ఇవి 2 కలిపితే సూపర్ పవర్ అని చెప్పి తెలుసు. అండ్ అందుకోసమే కానీ ఈ 2 బయట ఎంత ఉన్నా ఒకవేళ ఇంట్లో కొట్టుకున్నా బయట మాత్రం కలిసి ఉండాలి అన్నట్టు ఈ 2 ఎక్కడ పోయినా అంటే చైనా, ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ బ్రిక్స్ సమ్మిట్లో కలిసే ఉన్నాయి అనమాట. ఎట్లా అంటే సపోర్ట్ చేసుకుంటున్నారు, వీళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఎందుకు సపోర్ట్ చేసుకుంటున్నారంటే చైనాకి, ఇండియాకి ఇంకా మన కంట్రీస్కి ఏం తెలుసు అంటే చైనా ఇంకా ఇండియా అనేది ఇద్దరు కలిస్తే ఒక సూపర్ పవర్ అని చెప్పి తెలుసు అనమాట. అందుకోసమే. అండ్ ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే బ్రిక్స్లో 2 మేజర్ థింగ్స్ డిస్కస్ చేశారనమాట. ఒకటి ఏంటిదంటే మన ఇజ్రాయెల్ ఇంకా మన USA ఏదైతే ఉందో అది మన ఇరాన్ మీద బాంబింగ్ అనేది సెల్ఫ్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసింది అనే దాని గురించి డిస్కస్ చేశారనమాట. సో దీనివల్ల ఇప్పుడైతే USAకి ఏం నష్టం జరగదు, కానీ ఫ్యూచర్లో ఏమైనా ట్రేడ్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏం డిస్కస్ చేశారంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ఈ WTO అనేది చాలా మేజర్ థింగ్. సో ఇదేంటంటే దాని ప్రకారమే ఎంత ఏ కంట్రీకి ఎంత ట్యాక్స్ వేయాలి అనే దాని గురించి వరల్డ్ మొత్తం దీన్ని ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యిండో USA ప్రెసిడెంట్ ఇవన్నిటిని ఫాలో అవ్వట్లేడు, ఈ వరల్డ్ WTOని ఫాలో అవ్వట్లేడు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రిక్స్ సమ్మిట్లో ఏం మాట్లాడారంటే ఇది చాలా అన్ఫేర్. అండ్ ఎందుకంటే ఈ అన్ఫేర్ ఇంకోటి ఏం చేస్తున్నాడంటే ఒకవేళ కనుక వేరే కంట్రీస్ మాట్లాడితే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్ థ్రెటన్ చేస్తున్నాడు, డైరెక్ట్ బెదిరించడము, నీకు ఎక్కువ
ఎక్కువ ఇంకా ట్యాక్స్ పెంచుతాను అని చెప్పి కంట్రీస్ని ఏ కంట్రీని పడితే ఆ కంట్రీని బెదిరిస్తున్నాడు. అండ్ ఇది మనకి ఓపెన్గా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నాడు, ఓపెన్గా న్యూస్ ఛానల్లో కూడా చేస్తున్నారు అనమాట. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సెకండ్ మేజర్ థింగ్ ఈ బ్రిక్స్లో మాట్లాడారు అనమాట. ఇంకోటి మేజర్ థింగ్ ఏం మాట్లాడారంటే, ఇప్పుడు యాక్చువల్గా ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ అగ్రికల్చర్ మార్కెట్లోకి ఎంటర్ అయిదాం అనుకుంటున్నాను అనమాట. సో అగ్రికల్చర్ మార్కెట్లోకి ఎంటర్ అయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జెఫ్ బీజోస్ కానీ లేకపోతే మార్క్ జూకర్బర్గ్ కానీ ఇండియా కానీ ఒక మనిషి ఎవరైనా ఒక టాప్ బిలేనియర్ అయినా కానీ లేకపోతే ఎవరు మన ఎలన్ మస్క్ అన్నా కానీ ఒక ఫామ్ ల్యాండ్లో ఇంపోర్ట్ చేసిన సీడ్స్ ఏవైతే విత్తనాలతో వాళ్ళు ఫార్మింగ్ అయితే చేయలేరు. అది ఇండియన్ రూల్. నువ్వేమన్నా చేసుకోవాలి అని అనుకుంటే అన్నీ ఇండియాలోనే కొనాలి. అండ్ కానీ వాళ్ళు ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి మన ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం మన ఎట్లా అంటే ఇంపోర్టెడ్ హైబ్రిడ్ సీడ్స్ తెచ్చి ఆ ఫార్మ్స్ని అందరినీ లైక్ బిజినెస్ లాగా చేద్దామని ట్రంప్ డీల్ అనమాట. ఇంకొకటి ఏంటిదంటే, ఒకవేళ వాళ్ళు కనుక ఎంటర్ అయితే ఇప్పుడు మనకి నచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైస్ పండట్లేదు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వేరేది ఏదైనా పండిస్తారు. అప్పుడు ఇది చాలా లాస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన సదర్న్ స్టేట్స్ కాదు కానీ మన నార్త్ స్టేట్స్లో చూసుకుంటే ప్రతి ఒక్క స్టేట్ ఆల్మోస్ట్ అగ్రికల్చర్ పైనే డిపెండ్ అవుతుంది. అండ్ అది మన ఇండియాకి క్లియర్గా తెలుసు. అందుకోసమే ఇక్కడ మనము కొన్ని నామ్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట, రూల్స్ లాంటివి. ఏంటంటే ఎవరైనా కానీ ఇలాంటి అగ్రికల్చర్ చేయాలి అని అనుకుంటే ఇంపోర్ట్ చేసిన సీడ్స్ కాదు, ఇండియాలో ఉన్న సీడ్సే మనం పెట్టుకొని మన ఫార్మర్స్ని మనం బెనిఫిట్ చేస్తున్నాం అనమాట. ఇది డైరెక్ట్గా ఎంటర్ కానియట్లేము. ఏ ఒక్క ప్రెసిడెంట్ అయినా ఏ కంట్రీ వాళ్ళైనా కానీ మన కంట్రీకి వచ్చి ఆ ఇంపోర్టెడ్ సీడ్స్ మాత్రం పండనీయం అనమాట. అందుకోసమే ఇంకోటి కార్స్ గురించి కూడా మాట్లాడారు అనమాట. ఇప్పుడు కార్స్ కూడా చూసుకుంటే మనము టెస్లా కార్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు ఇండియాకి రావాలి. కానీ ఇండియాకి రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షల కారు ఇండియాలో ట్యాక్స్ వేసిన తర్వాత, ఒక 50 లక్షల కారు ఇండియాలో ట్యాక్స్ వేసిన తర్వాత 1,10 ఉన్నా ఒక నార్మల్ మనిషి కొనలేడు. ఒకవేళ ఒక బిజినెస్ మ్యాన్ కొనాల్సి వచ్చినా అది ఎక్కువ అమౌంట్లో సేల్ అవ్వదు. అందుకే ఇండియాలో ఏంటి రూల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా కానీ మహీంద్రా కానీ ఎట్లయితే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయో యూనిట్, టెస్లా కూడా సేమ్ ఇంపోర్ట్ చేయకుండా కార్స్ని మన దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నమాట. ఇది ఎక్స్పెషల్లీ ఎందుకు పెట్టారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చేసి మన చీప్ లేబర్ని కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళని హైర్ చేసి మన డొమెస్టిక్ ఇండియాలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ని లాస్ చేసేస్తారు. సో అప్పుడు ఏం చేశారంటే మన ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ డీల్ ప్రకారం మీరు వచ్చి ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఇక్కడే చేయాలి. ఎందుకనంటే డొమెస్టిక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఉన్న మన ఇండియాలో ఉన్న పీపుల్కి ఒక ఉపాధి అనేది కలుగుతుంది, ఒక అర్నింగ్ అనేది ఉంటుంది అని చెప్పి ఇలాంటి రూల్స్ అనేది తీసుకొచ్చారనమాట. ఇండియా ఇంకోటి ఏం చెప్పిందంటే, బేసికల్గా చెప్పాలంటే, ఒకవేళ నువ్వు కనుక ఇండియాలో యూనిట్ పెట్టద్దు అని అనుకున్నావు అనుకో, నువ్వు పార్ట్నర్షిప్ చేయొచ్చు ఎవరితో, మహీంద్రాతో కానీ టాటా కార్స్ కంపెనీస్తో నువ్వు పార్ట్నర్షిప్ చేసి నీ కార్స్ తయారు చేయించుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే ఒక రూల్ ఉందన్నమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి అప్పుడు ట్రంప్ ఏమన్నారంటే, ఇక్కడ యాక్చువల్గా ఈ ట్యాక్సులు ఇలా పెంచొద్దు కదా అని అంటే, ఎందుకు పెంచారు అని చెప్పి అడిగిపిస్తే, లైక్ ట్రంప్ నార్మల్గా అయితే ట్యాక్సులు పెంచకూడదు. కానీ ట్రంప్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ట్యాక్సులు ఎందుకు పెంచుతున్నా అంటే వాళ్ళ కంట్రీ వాళ్ళు అబ్రాడ్కి వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, సో అందుకోసమని ఇలాంటి ట్యాక్సులు అనేది టారిఫ్స్ అనేది పెంచుతున్నాను అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు అనమాట. ఇంకొకటి ట్రంప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పిండు అంటే, నేను టీ కాఫీ పైన కూడా ట్యాక్సులు అనేది విధిస్తా అని అన్నాడు అనమాట. కానీ చూసుకుంటే మన ఇండియాలో అవి కానీ మేజర్ మన సౌత్ ఇండియాలో చూసుకుంటే ఈ టీ కాఫీ ప్లాంట్స్ అనేది ఈ సీడ్స్ అనేది చాలా మందికి ఉపాధిని కలిగిస్తాయి. కానీ అలాంటి టీ కాఫీస్ని మన అమెరికాలో మనం అమ్మాలి అని అంటే ఎక్కువ ట్యాక్స్ కట్టి వాళ్ళు కొనుక్కోవాలన్నమాట. సో ఆబ్వియస్గా అమెరికాలో ఉన్న వాళ్ళు లోకల్ టీని లోకల్ కాఫీనే ప్రిఫర్ చేస్తారు. సో దానివల్ల మన ఇండియాకి లాస్ అనమాట. సో దీని గురించి కూడా మాట్లాడితే ఏం చెప్పిండంటే, ఆయన కూడా కొన్ని ఏమంటారు, కొన్ని డీల్స్ని యాక్సెప్ట్ చేసుకొని ఈ డీల్కి యాక్సెప్ట్ చేస్తా అనేటట్టు ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకొకటి ఏంటిదంటే, మేజర్గా
యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా జరిగిన డీలింగ్ ఏంటిదంటే కొన్ని మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మెడిసిన్స్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారు అనమాట యూఎస్ఏ వాళ్ళు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి కొన్ని మెడిసిన్స్ అనేది ఇక్కడ తయారు చేస్తారనమాట. సో దానివల్ల చాలా మెడిసిన్స్ అయితే ఇండియన్ కంపెనీస్ ఫార్మాస్యూటికల్ వాళ్ళకు ఉన్నది పక్కా ఇదైతే ఒక పోటీ. అండ్ కానీ ఇక్కడ వీళ్ళు రేజ్ చేసిన కన్సర్న్ ఏంటిదంటే ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు, సో వాళ్ళు కూడా వాళ్ళ బాధలనే చెప్పుకుంటే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దిగొచ్చి అన్ని మెడిసిన్స్ కాదు, కొన్ని మెడిసిన్స్ మటుకు అమెరికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకునేలాగా ఇండియాలో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని వాళ్ళు సేల్ చేసేలాగా కొన్నిటికి మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పారనమాట. సో ఇది యాక్చువల్గా ఇంకా అఫీషియల్గా లాంచ్ అవ్వలేదు, ఇంకా అఫీషియల్గా డీలింగ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. కానీ ఈ బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడైతే అయ్యిందో ఈ డీల్స్ గురించి కాకుండా నేను అన్నిటి మీద డైరెక్ట్ 10% తారీఫ్ ఇస్తాను అండ్ అగ్రికల్చర్ మీద అగ్రికల్చర్లోకి ఎంటర్ అవుతాను అండ్ నేను ప్రతి ఒక్క దాని మీద 10% తారీఫ్ పెంచి మీ అందరి జేబులో నుండి మనీ అయితే తీసేస్తాను అనేటట్టు మాట్లాడి స్టేట్మెంట్లు అయితే ట్రంప్ పాస్ చేస్తున్నాడు అనమాట. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్ కన్ను ఎట్టి పరిస్థితుల్లో చైనాతోని సెట్ అవ్వట్లే. సో ఆబ్వియస్లీ ట్రంప్కి ఏంటంటే నెక్స్ట్ బిగ్ కంట్రీ ఏదైనా నెక్స్ట్ అంటే మనది హైయెస్ట్ పాపులేషన్ డెవలప్డ్ కంట్రీ, మనది పవర్ఫుల్ కంట్రీ కాబట్టి నెక్స్ట్ ట్రేడ్ డీల్ సైన్ చేయడానికి ట్రంప్ ఇండియాతోనే యాక్చువల్గా డీలింగ్స్కి రెడీగా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏంటిదంటే ఇండియాలో బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడైతే అయ్యిందో, సో ఈ బ్రిక్స్ సమ్మిట్ ఒక ఉద్దేశం ఏంటిదంటే నువ్వు సపోర్ట్ చేస్తే ఈ కంట్రీస్ కన్నా సపోర్ట్ చేయాలి, లేకపోతే యూఎస్ఏ కన్నా సపోర్ట్ చేయాలి. సో ఇండియా సింపుల్గా ఆ తెలివిగా తప్పించుకుంది. అంటే తెలివిగా అంటే ఇప్పటి వరకు అయితే ఏ స్టేట్మెంట్ పాస్ చేయలేదు, నేను బ్రిక్స్కి సపోర్ట్ చేస్తున్నానా లేకపోతే యూఎస్ఏకి సపోర్ట్ చేస్తున్నానా అనేది స్టేట్మెంట్ పాస్ చేయలేదు. కానీ ఇక్కడ ఈరోజు ట్రంప్ ఏమన్నాడంటే మీరు నాకు సపోర్ట్ చేయాల్సిందే, ఇండియాకి ప్రెజరైజ్ చేస్తున్నాడు అనమాట ఇండైరెక్ట్గా, నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ నేను అనుకుంటున్నాను ఇండియా చాలా తెలివిగా ఆలోచిస్తుంది, తెలివిగా సపోర్ట్ చేస్తుంది, తెలివిగా పనిచేస్తుంది అని. అండ్ ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు, అసలు ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? బ్రిక్స్ కంట్రీస్కి సపోర్ట్ చేస్తుందా లేకపోతే యూఎస్కి సపోర్ట్ చేస్తుందా అనే దాని గురించి మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా మీకు ఏమన్నా టాపిక్స్ ఏమన్నా ఐడియాస్ ఉంటే మీరు కమెంట్స్లో మెసేజ్ చేయండి అండ్ తప్పకుండా ఆ టాపిక్ మీద అయితే వీడియో తీస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.